జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇజ్రాయెల్ అతి పెద్ద విజయం సాధించింది అదేందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మొత్తానికైతే ఇజ్రాయెల్ అనుకునింది నెరవేరుతుంది ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే లభిస్తుంది మనం వారం క్రితం అనుకుంటా ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇజ్రాయెల్ వేస్తున్నటువంటి ఎత్తుగడలకు గాజా ప్రజలు హమాస్ తీవ్రవాదులపైన తిరగబడతారని హమాస్ తీవ్రవాదులతో ముష్టి యుద్ధాలు చేస్తారని చెప్పి చెప్పుకున్నాం ఇన్నాళ్ళు తామే పెంచి పోషించేటువంటి ఈ హమాస్ తీవ్రవాదులను ఉరికించి కొడతారని చెప్పి చెప్పుకున్నాం ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది ఈ హమాస్ తీవ్రవాద సంస్థను 1987లో స్థాపించారు ఇదొక సున్నీ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయితే 2006లో ఈ గాజాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ గాజాకు చెందినటువంటి పౌరులే ఈ హమాస్ తీవ్రవాద సంస్థకు ఓట్లేసి గెలిపించారియా చూడండి ఎంత గొప్పోళ్ళో ఎంత మంచోళ్ళో జాగ్రత్త వినాలి మీరు ఈ హమాస్ తీవ్రవాద సంస్థ యొక్క సిద్ధాంతాలు నచ్చిన గాజా పౌరులే ఈ గాజాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ హమాస్ తీవ్రవాద సంస్థకు ఓట్లేసి గెలిపించారు ఏది వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి ఏది తీవ్రవాద సిద్ధాంతాలు మరి ఇక్కడ తప్పు వద్దో మీరే అర్థం చేసుకోండి ఇక అప్పటి నుంచి గాజా పూర్తిగా హమాస్ తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది ప్రతి వారం కూడా ఈ ఇజ్రాయెల్తో ఈ హమాస్ తీవ్రవాదులు ఏదో గొడవ చేస్తానే ఉన్నారు నేరుగా ఏం చేయలేరు అది వేరే విషయం అన్నీ కూడా దొంగ దెబ్బలే పిరిగొడ్లు కదా అంతే మీరు ఒక విషయం గమనించారో లేదో కానీ ఈ జిహాదీల రక్తంలోనే దొంగ దెబ్బ తీసే అలవాటు ఉన్నది వీళ్ళు ఎప్పుడైనా ఈ ఆడికినా పోయి ఏడన్నా ఆర్మీల మీద వీళ్ళ మీద ఏడన్నా డైరెక్ట్గా ఫైట్ చేసి యుద్ధాలు చేసిన సందర్భాలు ఏడన్నా ఉన్నాయా ఎంతసేపటికి దొంగ దెబ్బలే కదా వీళ్ళు బతుకంతా కూడా సరే ఇకపోతే ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఈ యుద్ధం గత 17 నెలలుగా జరుగుతుంది ఈ 17 నెలల కాలంలో దాదాపుగా 50,000 మంది గాజాలో చనిపోయినారు 50,000 మంది ఏంది ఎంత దారుణం ఇదంతా ఏంది స్వయంకృపరాధమే కదా అనవసరంగా ఈ జాంబీగాళ్ళందరినీ మతపించి నెతికెక్కిన తీవ్రవాద మండలాందరినీ సపోర్ట్ చేయొచ్చురి వాళ్ళేమో ఆ పని చేయొచ్చురి ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం ఊరికే ఉంటారు వాళ్ళ చూడండి 50,000 మంది చనిపోయినారు ఈ మరణించేటువంటి ఈ 50,000 మందిలో దాదాపు 80% మంది హమాస్ తీవ్రవాదులే కానీ మీడియా మాత్రం వీళ్ళంతా కూడా అమాయక పౌరులని చెప్పి చెప్తాంది మీడియా ఎట్లా చెప్పేది ఏం చేసేది మీకు తెలుసు కదా అదంతా పచ్చి అబద్ధం ఈ 50,000 మరణాలలో కనీసం 40,000 మంది ఖచ్చితంగా హమాస్ తీవ్రవాదులే ఉంటారు అందులో సందేహమే లే మిగతా వాళ్ళలో సగం మంది హమాస్ సానుభూతి పరులే ఇక ఈ యుద్ధంతో గాజా మొత్తం కూడా శిథిలాలుగా మారిపోయింది చూచే శ్మశానం అన్నా మేలే అంతకంటే ఇంకా దారుణంగా మారిపోయింది ప్రస్తుతం ఈ శిథిలాలలోనే ఈ గాజా పౌరులు తలదాచుకుంటున్నారు అయినప్పటికీ ఈ హమాస్ తీవ్రవాదులు ఈ గాజా పౌరులను వదలడంలే అది ఏందో అన్నట్టు నిన్ను నీడను నేను అన్నట్టు వదిలిపెట్టడంలే ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ హమాస్ తీవ్రవాదులు ఉత్త పిరిగొడ్లు తాము విడిగా ఉంటే ఇజ్రాయెల్ బలగాలు తమ పైన దాడి చేసి చంపుతాయన్న భయంతో ఈ హమాస్ తీవ్రవాదులు కూడా ఈ గాజా పౌరులతో కలిసి ఆ శిథిలాల మధ్యనే జీవిస్తున్నారు అర్థమవుతుందా అది చూసినటువంటి ఇజ్రాయెల్ సైన్యం ఆ శిథిలాలపైన కూడా బాంబు దాడులు చేస్తుంది మరి అక్కడ హమాస్ తీవ్రవాదులు ఉన్నారు కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఆడ సామాన్యులు ఉన్నారు లేకపోతే వాళ్ళు సానుభూతి పరులు ఉన్నారని చెప్పేసి ఉగ్రవాదులు ఆడారని చెప్పి కనపడినా కూడా వీళ్ళు ఎట్లా సైలెంట్గా ఉంటారో అందుకని చెప్పేసి దాడులు చేస్తారు ఈ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ గత వారం రోజుల్లో 4 సార్లు గాజా శిథిలాలపైన బాంబు దాడులు అయితే చేసింది ఈ దాడుల్లో 678 మంది ఈ హమాస్ తీవ్రవాదులతో పాటుగా గాజా పౌరులు కూడా చనిపోయినారు దీంతో ఇక గాజా పౌరులు నిగ్రహాన్ని కోల్పోయినారు సహనం చచ్చిపోయింది ఇన్నాళ్ళు కూడా అంచుకున్నటువంటి ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకునింది హమాస్ తీవ్రవాదులపైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తినాయి ఇక వేలాది మంది ఈ గాజా పౌరులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి హమాస్ కుక్కలారా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి యుద్ధాన్ని అయితే ఆపాలా మేము ప్రశాంతంగా జీవించాలనుకుంటామని చెప్పేసి ఈ ప్లకార్డులు పెట్టుకొని మరి వీళ్ళంతా కూడా ఈ ర్యాలీ చేశారు అంటే ఇన్నాళ్ళు తాము పెంచి పోషించినటువంటి హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఈ గాజా ప్రజలు ఇప్పుడు తిరగబడినారన్నమాట ఇది ఇజ్రాయెల్ సాధించేటువంటి అతిపెద్ద విజయం అసలు గాజా ప్రజల చేత హమాస్ తీవ్రవాదులను ఈ విధంగా తిట్టించడం అంటే మామూలు మాటలు కాదు ఎందుకంటే గాజా ప్రజలు దాదాపుగా రాడికలైజ్ అయిపోయినారు అర్థమవుతుంది వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయినారు ఈ మత పిచ్చి వాళ్ళు కూడా నెతికెక్కిపోయినారు వాళ్ళలో పూర్తిగా ఈ జిహాదీ మనస్తత్వం అనేది ఉండాలి అందుకే ఈ గాజా ప్రజలను తోటి అరబ్ దేశాలు కూడా రానివ్వవు వాళ్ళు కూడా ఈ గాజా ప్రజలు చూసి భయపడిపోతారు మత పిచ్చితో విచక్షణ లేకుండా కరుకుగా కఠినంగా ఉంటా
చావుకు కూడా భయపడకుండా ఉండేటటువంటి ఈ గాజా ప్రజలు ఇప్పుడు హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా గొంతెత్తడం ఇది నిజంగా ఒక విచిత్రం అని చెప్పుకోవాలి. ఇది ఇజ్రాయెల్ సాధించినటువంటి అతిపెద్ద విజయం. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.